అందరికీ నమస్కారం. ఈరోజు కథ పెళ్లి పుస్తకం ఎపిసోడ్ నెంబర్ 15. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వగలరు. ఇక స్టోరీలోకి వెళ్దాం. భర్త తిన్న ప్లేట్లో భార్య తినాలి కదా అని మౌలి అనగానే మహేంద్ర షాక్గా చూశాడు. తను విన్నది నిజమా కాదా అనుకొని. మహిరా ఏమన్నావు అంటాడు. లంచ్ టైం అయింది కదా, ఇంకా వర్క్ చేసుకోండి, నేను భోజనం చేస్తాను అని కామ్గా తినటం మొదలుపెట్టింది. మహేంద్రకి అంతా అయోమయంగా ఉంది. మహిరా అంటాడు. చాలా ఆకలిగా ఉందండి, భోజనం చేశాక నా వర్క్ పూర్తి చేయాలి, ఇంటికి వెళ్ళగానే పాపని చూసుకోవాలి కదా అని మహిరా అనగానే మహేంద్ర ఏం మాట్లాడలేదు. భోజనం చేసి ఆ టేబుల్ అంతా నీట్గా సర్ది తన క్యాబిన్కి వెళ్ళింది మహిరా. మహేంద్ర ఇంకా వర్క్ చేసుకున్నాడు. 4 అవుతుండగా మహిరా మళ్ళీ మహేంద్ర క్యాబిన్కి వచ్చింది. వర్క్లో ఏమన్నా డౌట్నా అనుకొని ఏం కావాలి మహిరా అంటాడు. ఏం లేదు అంటూ చేతిలో ఉన్న కప్ అతని ఎదురుగా పెట్టి, సార్ మీరు ఇచ్చిన వర్క్ కంప్లీట్ అయింది, ఇంకా నేను ఇంటికి వెళ్తాను అంది. ఆఫీస్ టైం 6 గంటల వరకు కదా, నువ్వు 4:30కే వెళ్ళిపోతానంటే ఎలా? కాసేపైనా ఆమెని చూసుకోవచ్చని అతని ఆశ. రేపటి నుంచి నేను 4:30కే ఇంటికి వెళ్ళిపోతాను, ఇంట్లో చాలా పనులుంటున్నాయి, పైగా పాపని చూసుకోవాలి కదా అని మహిరా అనగానే, మొన్ననే కదా జ్వరం తెచ్చుకుంది, ఇప్పుడు తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు, తొందరగా పంపిస్తేనే మంచిది అనుకొని, సరే వెళ్ళు మహిరా, టైంకి మందులు వేసుకో, తినటం మర్చిపోకు అంటాడు. సరే సరని మహిరా బయటికి వెళ్ళగానే మహేంద్ర చైర్ వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. నువ్వు పాప ఇంటికి ఎప్పుడు వస్తారో, అసలు మనం ఎప్పుడు కలిసి ఉంటామో అనుకొని మళ్ళీ తన వర్క్ మొదలుపెట్టాడు. నైట్ 7 అవుతున్నా మహేంద్ర సీరియస్గా వర్క్ చేస్తుంటే ఇంతలో లోపలికొచ్చాడు మూర్తి. సార్ టైం అయింది, ఇంకా వెళ్దామా అంటాడు. నాకింకా టైం పడుతుంది మూర్తి, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అన్నాడు. నాన్నగారు మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు సార్. వెళ్ళి ఏం చేయాలి మూర్తి, ఆయన ముఖం నేను, నా ముఖం ఆయనే కదా చూసుకోవాలి అంటాడు మహేంద్ర. రోజులెప్పుడు ఒకేలా ఉండవు సార్, అయినా ఇలా ఎంతసేపని వర్క్ చేస్తారు, మీ ఆరోగ్యం కోసం మీరు ఆలోచించుకోవాలి కదా, పదండి సార్ ఇంటికి వెళ్దాం అని మూర్తి పట్టేసరికి మహేంద్ర ఇంకా ల్యాప్టాప్ క్లోజ్ చేసి బయటకు వచ్చాడు. స్టాఫ్ అందరూ వెళ్ళిపోవడంతో ఆఫీస్ అంతా ఖాళీగా ఉంది. అతని చూపు నేరుగా మహిర క్యాబిన్ వైపు మళ్ళింది. ఈరోజు నువ్వు నాకు ఏదో చెప్పాలని చూసావు, కానీ నాకు అర్థం కాలేదు మహిరా, నువ్వేం చెప్పావో అనుకొని మూర్తిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మహేంద్ర కార్ హైవే మీదుగా పోనిచ్చాడు. తొందరగా ఇంటికి వెళ్ళినా తెలియని ఒంటరితనం అతన్ని మరింతగా బాధ పెడుతుంది. చాలాసేపు కార్ హైవే మీద పోనిచ్చి ఇంకా ఇంటి బాట పట్టాడు. ఆ తర్వాత కట్ చేస్తే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన బంగారం ఆనందానికి అవధులు లేవు. తను వచ్చింది తన ఇంటికి అని, ఇకపై అమ్మా నాన్న అందరం కలిసి ఉంటామని తెలిసి వర్మ గారితో కాసేపు ఆడుకొని ఫ్రెష్ అయ్యింది. మౌలి రావటంతో బంగారాన్ని హోంవర్క్ చేయించి వర్మ గారికి కాఫీ ఇచ్చి పని వాళ్ళందరికీ పని పురమాయించి మహేంద్ర రూమ్కి వచ్చింది. ఇంతకు ముందులా లేదు ఆ రూమ్. ఎందుకో మౌలికి ఆ రూమ్లో ఉండాలని అనిపించలేదు. మరొక రూమ్కి వచ్చి ఆ రూమ్ అంతా శుభ్రం చేపించి గోడకి వాళ్ళ పెళ్లి ఫోటో పెట్టి రూమ్ అంతా చాలా అందంగా రూపురేఖలు మార్చేసింది. టైం చూసింది 7 అయింది. మూర్తికి ఫోన్ చేసి మహేంద్రని ఇంటికి తీసుకుని రమ్మని చెప్పింది. కిచెన్ రూమ్లో వంట పూర్తి చేసి ఫ్రెష్ అయ్యి హాల్లో కూర్చుంది. అప్పటికే టైం 9. బంగారం వర్మగారు ఇద్దరూ భోజనం చేసి ఒక రూమ్లో కూర్చొని బంగారానికి కథలు చెప్తున్నారు. కార్ పార్క్ చేసి లోపలికి వచ్చిన మహేంద్ర గుమ్మంలో తన కోసమే ఎదురు చూస్తున్న భార్యని చూడగానే షాక్ అయ్యాడు. లోపలికి రండి మహేంద్ర అంది. ఏం జరుగుతుందో మహేంద్రకి అర్థం కావటం లేదు. బొమ్మలా తలాడిస్తూ లోపలికి అడుగుపెట్టాడు. అతని చేతిలో ఉన్న బ్యాగ్, ఫోన్, వాలెట్ అన్నీ తీసుకుని పక్కన పెట్టి గబగబా చేతికి వాటర్ ఇచ్చింది. మహిరా అంటాడు. వాటర్ తాగి ఫ్రెష్ అయ్యి రండి, అప్పుడు మీతో అన్ని విషయాలు మాట్లాడతాను. మన రూమ్ రైట్ సైడ్ ఉన్న ఫస్ట్ గది, అందులో ఫ్రెష్ అవ్వండి అని చెప్పింది. బుద్ధిగా తలాడించి వాటర్ తాగి మహిరా చెప్పిన రూమ్కి వచ్చి షాక్ అయ్యాడు మహేంద్ర. ఎంతో అందంగా ఉంది రూమ్. వాళ్ళిద్దరి ఫోటోలు, బంగారం ఫోటోలు, రూమ్ అంతా చూశాక మహేంద్రకి విషయం అర్థమైంది. బెడ్ మీద ఉన్న తన డ్రెస్, టవల్ చూసి తనలో తానే నవ్వుకొని ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి కిందకొచ్చాడు. నాన్న అంటూ మహేంద్ర కాళ్ళని చుట్టేసింది బంగారం. వసు ఎప్పుడొచ్చారు అమ్మా నువ్వు అని అడుగుతాడు. మేమెప్పుడూ వచ్చాం నాన్న, మీరే లేటుగా వచ్చారు. నేను ఇప్పటి వరకు తాతయ్యతో ఆడుకున్నాను, నాకు బోలెడు కథలు చెప్పారు. అంతేకాదు
నేను తాతయ్య భోజనం చేశాము. అమ్మ చేయలేదు అని గుక్క తిప్పుకోకుండా అన్ని విషయాలు చెప్పింది బంగారం. సోఫాలో కూర్చుని కూతురు మాటలు వింటూ ప్రశాంతంగా ఇంటిని చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి తన కోసం భోజనం సిద్ధం చేస్తున్న భార్యని చూడగానే మహేంద్ర కంట్లో చిరుతడి. చాలా రోజుల తర్వాత అతని మనసుకి ఎక్కడలేని ప్రశాంతత. బంగారం, ఏంటమ్మా? నాన్న ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారు కదా, భోజనం చేశాక నీతో అన్ని విషయాలు మాట్లాడతారు. నువ్వు ఈలోపు తాతయ్యకి మందులిచ్చి ఇవిగో ఈ పాలు తీసుకుని వెళ్ళు అని మహిర అనగానే బంగారం బుద్ధిగా తల్లి చెప్పినట్టు చేసింది. ఎంతసేపని అలా కూర్చుని నన్నే చూస్తారు? రండి మహేంద్ర, భోజనం చేద్దురు అని వడ్డిస్తూ అంది. సైలెంట్గా వచ్చి ఆమె పెట్టింది తిన్నాడు. మహిర కొసిరి కొసిరి వడ్డించింది. ఎందుకు ఇంత పెడుతున్నావు? నేను తినలేను మహిర అంటాడు. ఒక్కరోజుకి లావుగా ఏమైపోవు మహేంద్ర, తిను అంటూ లాస్ట్కి కర్డ్ కూడా వేసింది. అంతా తిని హ్యాండ్ వాష్ చేసుకుని చైర్లో కూర్చున్నాడు. వెళ్ళి రెస్ట్ తీసుకో మహేంద్ర, ఇవన్నీ సర్దేసి వస్తాను. పర్లేదు, నువ్వు భోజనం చేసే వరకు ఉంటాను అని మహేంద్ర ఆమెకి భోజనం వడ్డించాడు. తిను అంటాడు. ఇంత పెడితే నేనెలా తినగలను? నేను తినలేదా? నువ్వు తిను అన్నాడు. రివెంజ్నా అంది మహిర. నువ్వేమనుకున్నా నాకు నష్టం లేదు అని చెప్పి ఆమె వద్దు అని చెప్తున్నా వినకుండా తనే భోజనం తినిపించాడు. చాలా రోజుల తర్వాత మహేంద్ర భోజనం తినిపించేసరికి వద్దని అనలేదు. అతను పెట్టిందంతా తింది. ఇవన్నీ పనివాళ్ళు చేస్తారు, నువ్వు లోపలికి రా మహిర అన్నాడు. ఇప్పటి వరకు వాళ్ళు ఇల్లంతా శుభ్రం చేసి అలసిపోయారు మహేంద్ర. వాళ్ళందరూ భోజనం చేసి ఇప్పుడే పడుకున్నారు. చిన్న పని కదా, నేను పూర్తి చేసుకొని వస్తాను, నువ్వెళ్ళు అంటుంది. మహిర అని ఆర్తిగా పిలిచాడు. ఏంటి మహేంద్ర, ఇది కల అయితే కాదుగా అంటాడు. అబద్ధం కూడా కాదు మహేంద్ర, నువ్వు అలాంటి భయాలు ఏం పెట్టుకోకు. కిచెన్కి వెళ్తూ సమాధానం చెప్పిన భార్యని చూసి మహేంద్ర మురిపంగా చూశాడు. చాలా రోజుల తర్వాత తనకి మళ్ళీ మంచి రోజులు వచ్చాయి. తన తండ్రి రూమ్కి వచ్చాడు. అప్పటికే బంగారం నిద్రపోతుంది. ఏమైందిరా ఇలా వచ్చావు? ఏం లేదు నాన్న, వసు కోసం వచ్చాను. పడుకుంది కదా, తీసుకొని వెళ్తాను అన్నాడు మహేంద్ర. ఏం వద్దురా, బంగారం ఇక్కడే పడుకుంటుంది. ఈ రోజుకి కాదు, ప్రతిరోజు కూడా నా మనవరాలు నా దగ్గరుండాలని నాకు స్వార్థం ఉంటుంది కదరా అంటాడు వర్మ. నేను ఆ ఉద్దేశంతో అనలేదు నాన్న, మధ్యరాత్రిలో తను వాష్రూమ్ అని లేచినా మీకు ఇబ్బందని అంటాడు మహేంద్ర. మరేం పర్లేదు నాన్న, నువ్వు ముందు రెస్ట్ తీసుకో, ఏ విషయమైనా మనం పొద్దున మాట్లాడుకుందాం అని వర్మ గారు అనగానే మహేంద్ర ఇంకా ఏం మాట్లాడలేదు. మౌనంగా తన రూమ్కి వచ్చాడు. అప్పుడే పనులు పూర్తి చేసుకుని రూమ్కి వచ్చింది మౌలి. బెడ్ మీద కూర్చుని 2 చేతులు కట్టుకుని మౌలికేసి చూశాడు. మహేంద్ర, పాలు అంటూ అతని చేతికిచ్చింది. నైట్ టైం పాలు తాగే అలవాటు చాలా రోజులుగా మానుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అలవాటు చేయకు మహిరా. మళ్ళీ అనుకోని తుఫాన్ వస్తే గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తు చేసుకుని బాధపడటం నా తరం కాదు అన్నాడు. మళ్ళీ ఎటువంటి తుఫాన్ వస్తుందని నీ భయం మహేంద్ర? నువ్వు ఇంకా ఆ సంతోష్ కోసం ఆలోచిస్తున్నావా అని అతని పక్కన కూర్చుని అడిగింది. వాడి కోసం నేనెందుకు ఆలోచిస్తాను? వాడికి ఏ స్టైల్లో బుద్ధి చెప్పాలో నాన్న బాగా చెప్పారు. ప్రాణాలతో బ్రతికున్నాను, అదే సంతోషం అంటాడు. నా బెస్ట్ ఫ్రెండ్ని చంపేస్తావా మహేంద్ర అన్న మౌలి మాటలకి మహేంద్ర చురుగ్గా చూశాడు. ఎందుకంత కోపం? ప్రాక్టికల్గా ఆలోచించు. ఒక రకంగా తన వల్లే కదా నీకు దగ్గరయ్యాను, లేదంటే నువ్వెవరో నేనెవరో కదా అంటుంది. అతనిలో దాగి ఉన్న అల్లరితనం బయటకు తీయాలని చూసింది మౌలి. చూడు, వాడి టాపిక్ తెచ్చి నా మూడ్ ఖరాబ్ చేయకు. ఈరోజే వచ్చావు, ఈరోజే మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోవాలనుంటే చెప్పు, పంపించేస్తాను అని కోపంగా అన్నాడు. పంపించు అంటూ అంతే కోపంగా చూసింది మౌలి. మహేంద్ర ఏం మాట్లాడలేదు. ఒకవైపుకు తిరిగి పడుకున్నాడు. మౌలికి అర్థమైంది ప్రియా విషయంలో మహేంద్ర బాధపడుతున్నాడని. నెమ్మదిగా అతని ఎదపై తలని వాల్చి మహి అంటుంది. చెప్పు మహిరా అన్నాడు కళ్ళు మూసుకునే. ప్రియా ఇక్కడ లేదు, వైజాగ్లో ఉంటుంది అని చెప్తుంది. ఏంటి? అవును, నిన్ను మర్చిపోవాలని తను వైజాగ్లో తన ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తుంది. ప్రియా వైజాగ్లో ఉందని నీకెలా తెలుసు అని అడుగుతాడు. నేను రోజు ప్రియాతో మాట్లాడతాను కాబట్టి అన్న మౌలి మాటలకి షాక్గా చూశాడు. ఏంటి మౌలి అంటాడు. ప్రియా నార్మల్గా ఉంటేనే కదా నువ్వు స్టడీగా ఉండేది. అందుకే ప్రియా విషయంలో నేను నీ తరఫున బాధ్యత తీసుకొని తనకి భవిష్యత్తు ఇవ్వాలని తనతో మాట్లాడాను. కానీ ప్రియా ఇంతకు ముందులా లేదు, తను చాలా మారింది. చివరికి తన మాటలతో నన్నే ఆడుకుంటుంది అని తను ప్రియా మాట్లాడుకున్న మాటలు చెప్పగానే
మహేంద్ర నవ్వుకున్నారు. ప్రేమగా మౌలిని దగ్గరికి తీసుకొని నుదుటిన ముద్దు పెట్టాడు. ఈ ముద్దు ఎందుకు పెట్టావో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది మౌలి. ఎందుకు పెట్టానో నీకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు నన్ను అడుగుతావు అంటూ ఆమెని దగ్గరికి లాక్కుని పడుకున్నాడు. భర్త కౌగిలిలో సేద తీరుతూ హాయిగా నిద్రపోయింది మౌలి. రోజులు గడుస్తున్నాయి. కాలం ఎవరి కోసం ఆగుతుంది? రోజు ఆఫీస్కి వెళ్ళటం, కూతురితో సంతోషంగా గడపటం, ఇటు మౌలితో ప్రేమగా ఉండటంతో మధ్య మధ్యలో ప్రియాని కలిసి మాట్లాడటం జరుగుతున్నాయి. నాన్న, ఏంటి వసు అంటూ చేతికి వాచ్ పెట్టుకున్నాడు మహేంద్ర. ఈరోజు నా స్కూల్ లేదు కదా నాన్న, నేను తాతయ్యతో కలిసి బయటికి వెళ్తాను అంది వసు. తాతయ్యతో పాటు నేను, అమ్మ, అక్క కూడా వస్తాం కదా తల్లి. లేదు, మేం వెళ్తుంది ప్రియా ఆంటీ ఇంటికి. ఏంటి అని నమ్మలేక అడిగాడు. అవును, నీకు తెలీదా, ఈరోజు ప్రియా ఆంటీకి అంటూ బంగారం ఏదో చెప్తుంటే, వసు నిన్ను తాతయ్య పిలుస్తున్నారు వెళ్ళు అంటూ లోపలికొచ్చింది మౌలి. సరే నాన్న, వచ్చాక మాట్లాడతాను, బాయ్ అమ్మా, బాయ్ నాన్న అంటూ బంగారం బయటికి వెళ్ళగానే మహేంద్ర మౌలి దగ్గరకు వచ్చాడు. మౌలి ఏం పట్టనట్టు తన పని తాను చేసుకుంటుంది. మౌలి, ప్రియా ఇంటికి సడన్గా ఎందుకు వెళ్తున్నారు అని అడుగుతాడు. ఏమో నాకేం తెలుసు, భుజాలు ఎగరేస్తూ అంది. నీకు తెలియకుండా ఏమీ ఉండదు కానీ నిజం చెప్పవే అంటూ మహిర చేతిని పట్టుకొని మీదికి లాక్కున్నాడు. ఆమంతం అతని ఎదపై వాలిపోయింది మహిర. ఏంటే అడుగుతుంటే ఎక్స్ట్రాలు చేస్తున్నావు, చెప్పు ఏం జరుగుతుంది, నాకు తెలియకుండా ఏం చేస్తున్నావు అని నొసలు చిట్లించి మరీ అడిగాడు. ఏదైనా చేస్తాను, మధ్యలో నీకేంటి అంది బుగ్గల్లో వస్తున్న సిగ్గుని దాచుకుంటూ. ఏం చేస్తావు చెప్పు, అసలేం చేస్తావంటూ ఆమె నడుం దగ్గర చేయి వేశాడు. ఆమాంతం మహేంద్ర మెడ చుట్టూ చేతులు వేసి అతని పెదవులు అందుకుంది. ఆమె ముద్దుకి మైమరిచిపోయి ఆమెని తన కౌగిలిలో బంధిస్తూనే బెడ్ మీదకి చేరారు. నెమ్మదిగా ఆమె పెదవుల్ని వదిలి, సడన్గా నాకు ఈ షాక్ ఇచ్చావెందుకు, ఐ మీన్ నీ అంతటి నువ్వే నాకు దగ్గరగా అంటాడు. వసు ఒక్కతే ఉంటుంది, తనకంటూ చెల్లో తమ్ముడో ఉండాలి కదా, అందుకు అని అతని ఎదలో తలదాచుకుంది. ఆమె మాటలకి మహేంద్ర తనలో తానే నవ్వుకున్నాడు. మహిరా, నాకు సరిగా వినిపించలేదు, ప్లీజ్ మళ్ళీ చెప్పు టీజింగ్గా అన్నాడు. షటప్ మహేంద్ర అంటూ అతని బుగ్గపై ముద్దు పెడుతూ వాళ్ళ లవ్ మళ్ళీ మొదలైంది. హద్దులు లేని ప్రేమ, ఒకరిపై ఒకరు కురిపించుకున్నారు. ఆ తర్వాత కట్ చేస్తే సంవత్సరం తర్వాత, ఏ మెంటల్ దానా ఇటు చూడవే అంటూ కోపంగా కసిరాడు మహేంద్ర పెళ్లిపీటల మీద కూర్చున్న ప్రియాని. ఏమైంది బావా అంటుంది. ఫోటో వద్దా అంటాడు మహేంద్ర. కావాలి అంటుంది ప్రియ. అయితే ఇలా చూడు, మీ ఆయన ఎక్కడికి పారిపోడు అంటూ మహేంద్ర అనగానే ప్రియ కోపంగా చూసింది. ఏంటి మహేంద్ర నువ్వు అని మౌలి ఎవరు చూడకుండా మహేంద్ర నడుము దగ్గరకిచ్చింది. అది చూసిన ప్రియ బావా అంటుంది. చూసేశావా అని కోపంగా అన్నాడు. చిన్న సీన్ కూడా మిస్ కాలే అని నవ్వుతూ అంది. హ్యాపీగా ఇప్పుడు ఉక్రోషంగా అన్నాడు. చాలా అని ప్రియ అనగానే అందరూ నవ్వుకున్నారు. అంగరంగ వైభవంగా ప్రియా పెళ్లి జరిగింది. దానంతటికీ కారణం మౌలి ప్రియా విషయంలో మహేంద్ర ఎప్పటికీ బాధపడకూడదని ప్రియాని తనే చదివించి మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది. మహేంద్రని మర్చిపోవటానికి ప్రియా ఎన్నో బాధలు పడిందనే చెప్పాలి. మౌలి కూడా ప్రియాని మార్చడానికి ఎంతో కష్టపడిందనే చెప్పాలి. చివరికి ప్రియా కోసం మహేంద్రని వదిలేయటానికి కూడా సిద్ధపడింది మౌలి. మురిపెంగా భార్యని చూసి తనలో తానే నవ్వుకున్నాడు మహేంద్ర. బంగారాన్ని వర్మగారికి అప్పగించి మౌలిని ఒక ప్లేస్కు తీసుకుని వచ్చాడు. అది చూసిన మౌలి ఆశ్చర్యపోయింది. పెళ్లిపీటలు, పూజారి గారు, మహేంద్ర అంటూ ఏం అర్థం కాక చూసింది. ష్ అంటూ ఆమె చేతిని పట్టుకొని పెళ్లిపీటల మీద కూర్చున్నాడు. వర్మగారు, ప్రియ, తన భర్త అయిన విరాజ్, ఇంకా మూర్తి, స్వప్న, మౌలి తల్లిదండ్రులు అందరినీ చూడగానే మౌలికి ఆనందంలో నోటి మాట రాలేదు. పెద్దల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా మహేంద్ర మౌలి మెడలో 3 ముళ్ళు వేశాడు. మౌలి కంటి నిండా నీళ్లతో మహేంద్ర కేసి చూసింది. ఆమె చేతిని పట్టుకొని అగ్ని సాక్షిగా 7 అడుగులు నడిచాడు. వద్దని విసిరేసిన తన ప్రేమ ఈ రోజున మళ్ళీ పసుపు తాడు రూపంలో తన మెడలోకి చేరి ఆమెతో కలిసి 7 అడుగులు వేశాడు. మౌలికి మాటలు రావటం లేదు. మహేంద్ర అంటుంది. నీతో 7 అడుగులు వేశాను మౌలి, ఈ జన్మకి కాదు, ప్రతి జన్మలోనూ కలిసి నీతో 7 అడుగులు వేస్తాను అంటూ మౌలి నుదుటిన ముద్దు పెట్టాడు. మరి నాకు అంటూ పరుగున ముందుకొచ్చింది బంగారం. నీకంటే నాకేదీ ఎక్కువ కాదమ్మా అంటూ బంగారం నుదుటిన ముద్దు పెట్టగానే, కూతురు కంటే ఏదీ ఎక్కువ కాదంటున్నావు, మరి
తర్వాత పుట్టే వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు అంటూ మౌలి అనగానే అందరూ మరింత సంతోషంగా చూశారు. కానీ మహేంద్ర మాత్రం పుట్టాక వాడికి నా ప్రేమ పంచుతాను అని మహేంద్ర అనగానే అప్పటికే మౌలి కడుపు మీద చేయి వేసుకుని ఆనందపడటం చూసిన బంగారం నాన్న అంటుంది. ఏంటమ్మా? అమ్మ కడుపులో తమ్ముడున్నాడు అని బంగారం ఎంతో సంతోషంగా నవ్వుతూ చెప్పగానే మహేంద్ర షాక్గా చూశాడు. వాసుకైనా అర్థమైంది, కానీ నీకు అర్థం కాలేదు అని మౌలి అనగానే మహేంద్ర తనలో తానే నవ్వుకుంటూ బంగారాన్ని మౌలిని ప్రేమగా గుండెలకి హత్తుకున్నాడు. ఫీల్ కాకు, తొందరలోనే నువ్వు కూడా ఆ గుడ్ న్యూస్ అందరికీ చెప్తావు అని విరాజ్ అనగానే ప్రియ సిగ్గుగా తలని దించుకుంది. విరాజ్ మాటలు విన్న అందరూ ఒక్కసారిగా నవ్వారు. మహేంద్ర మౌలిల జీవితం, అలాగే ప్రియ విరాజ్ల జీవితం ఎల్లప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని మనము కోరుకుందాం. మరి ఈ కథ ఇంతటితో సమాప్తం. ఇంతవరకు ఈ స్టోరీని ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంత మంచి స్టోరీ ఇచ్చిన రైటర్ గారికి కూడా మెనీ థ్యాంక్స్. మరి ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన మోగ మనసు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.